హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాశీ శంకర్ మూవీ వైబ్స్. ఫ్రెండ్స్, వార్ 2 మూవీ ఫుల్ స్టోరీ అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ స్టోరీ కానీ మీకు నచ్చిందంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓపెన్ చేస్తే ఇండియన్ గవర్నమెంట్ హెడ్ ఆఫీస్. ఈ హెడ్ ఆఫీస్లో ఒక మీటింగ్ జరుగుతుంటుంది. అక్కడ వినిపించే ఒక పేరు కబీర్. కబీర్ అంటే ఎవరో కాదు, హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ ఇండియన్ గవర్నమెంట్ హైర్ అఫీషియల్ ఆఫీసర్స్ని ముగ్గురిని దారుణంగా చంపేస్తుంటాడు. యాక్చువల్లీ హృతిక్ రోషన్ గ్రేట్ రా ఆఫీసర్, గ్రేట్ ఇండియన్ పోలీస్ ఆఫీసర్. అతను తన గర్ల్ ఫ్రెండ్ నైనా చనిపోవడం వల్ల ఆ నైనా చౌక్ బయట వాళ్ళే కాదు, ఇలా ఇండియాలో ఉండే గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా కారణం అనుకుని దేశద్రోహిగా మారిపోయి ఇలా ఇండియన్ ఆఫీసర్స్ని చంపాడు. ఇలా ఉంటే చాలా ప్రమాదకరం, రేపు ఇండియాకే ప్రమాదం వస్తుంది, ఖచ్చితంగా హృతిక్ రోషన్ పట్టుకోవాలి. అతను పట్టుకోవాలంటే ఎవరున్నారు అని చెప్పి ఆ మీటింగ్ జరుగుతుంటుంది. ఆ మీటింగ్లో ఒక వ్యక్తి పైకి లేసి, ఇలాంటి హృతిక్ రోషన్ లాంటి వ్యక్తిని పట్టుకోవాలంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు, తను ఎవరో కాదు, విక్రమ్. విక్రమ్ అంటే ఎన్టీఆర్. విక్రమ్ అయితేనే హృతిక్ రోషన్కి కరెక్ట్ పర్సన్. ఎందుకంటే హృతిక్ రోషన్ కెపాసిటీకి, క్యాలిబర్కి ఈక్వల్గా ఉన్న వ్యక్తి విక్రమ్ ఒక్కడే, ఎన్టీఆర్ ఒక్కడే. తన్నే మనం పంపిద్దాం అని చెప్తారు. ఇప్పుడు ఎక్కడున్నాడు విక్రమ్ అని అనగానే ఒక షిప్ యార్డ్లో క్రిమినల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. చాలా మంది క్రిమినల్స్ ఉంటారు. వాళ్ళని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటే ఒక్కసారిగా షిప్లో నుంచి పైకి లేస్తాడు ఎన్టీఆర్. 6 ప్యాక్ బాడీతో, ఫుల్ ఆఫ్ ఎలివేషన్స్తో, సూపర్ లుక్తో అదిరిపోతూ అలా పైకి లేసి నిలబడతాడు. ఈ క్రిమినల్స్ అందరూ ఎన్టీఆర్ని చూడంగానే ఫైట్ చేయడానికి దగ్గరకు వస్తారు. అయితే ఎన్టీఆర్ వాళ్ళందరినీ రివర్స్లో తుక్కుగా కొట్టి అవతల పడేస్తాడు. మొత్తం ఆ షిప్లో పెద్ద విధ్వంసమే జరుగుతుంది, పెద్ద యాక్షన్ సీక్వెన్స్ అంతా జరుగుతుంది. అంతా జరిగి ఆ క్రిమినల్స్ని అందరినీ ఓడించి జైల్లో పడేస్తాడు. అలా పడేసిన తర్వాత నేరుగా ఈ ఆపరేషన్ కోసం ఆఫీస్కి వస్తాడు. ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తారు, నువ్వు పట్టుకోవాల్సిన వ్యక్తి పేరు కబీర్ అని చెప్పంగానే ఎన్టీఆర్ కళ్ళల్లో ఒక తెలియని నీళ్లు, ఒక ఎమోషన్, ఒక కోపం అన్నీ కనిపిస్తాయి. ఇతను ఫుల్ డీటెయిల్స్ ఏంటంటే అని చెప్పబోయే లోపల ఎన్టీఆర్ ఆపేస్తాడు. అక్కర్లేదు, ఇండియన్ రా ఆఫీసర్, ద గ్రేట్ ఆఫీసర్, కానీ అది ఒకప్పుడు, ఇప్పుడు కాదు, తను నేను పట్టుకుంటాను అని చెప్పి ఆ ఫైల్ తీసుకొని అలా బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి, కబీర్ ఎక్కడున్నావు అనగానే కట్ చేస్తే మస్కట్లో కొంతమంది పెద్ద క్రిమినల్ గ్యాంగ్ ఉంటుంది. ఆ చాలా వైలెంట్ గ్యాంగు. ఆ గ్యాంగులో ఒక్కడే హృతిక్ రోషన్. తను ఇలా మస్కట్లో క్రిమినల్గా ఉండడానికి పార్ట్ 1 నుంచి కొన్ని లీడ్స్ ఉన్నాయి. నెంబర్ 1 రూహి. అంటే యాక్చువల్లీ హృతిక్ రోషన్ నైనాని ప్రేమించడు. అప్పుడు తను చాలా సిన్సియర్ ఆఫీసర్గా ఉన్నప్పుడు ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ని పట్టుకోవడానికి నైనాని ప్రేమించినట్టు నటిస్తాడు. ఫైనల్గా నిజం చెప్పి, నువ్వు తన దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ తీసుకొస్తే మన ఇండియాని కాపాడిన దాన్ని అవుతావు అని చెప్పి తను పంపిస్తాడు. కానీ తను వెళ్ళేటప్పుడు చెప్తుంది, నాకు ఒక కూతురు ఉంది, తన పేరు రూహి, నేను కానీ ఈ ఆపరేషన్లో చనిపోయినానంటే తను నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఆపరేషన్కి వెళ్తుంది. ఆ ఆపరేషన్లో తను చనిపోతుంది. సో రూహి బాధ్యతలు తీసుకోవాల్సి వస్తుంది హృతిక్ రోషన్కి. నెంబర్ 2, ఆ నైనాని చంపినప్పుడు ఇది ఎవరు అని ఎంక్వైరీ చేస్తే బయట వాళ్ళతో పాటు ఇండియన్ గవర్నమెంట్లోనే చాలా దేశద్రోహులు ఉన్నారు. హై అఫీషియల్ దాంట్లో ఉండి, హై అఫీషియల్ పొజిషన్లో ఉండి కూడా ఇండియాకు ద్రోహం చేసి వేరే దేశానికి సపోర్ట్ చేస్తున్నారు అన్న విషయం తెలిసి వాళ్ళ ముగ్గురిని హృతిక్ రోషన్ చంపుతాడు. కానీ ఇండియాకు మాత్రం అలా మన వాళ్ళనే చంపడం వల్ల దేశద్రోహిలా కనిపిస్తాడు. కానీ తన నిజాయితీ తెలిసిన ఒకే ఒక వ్యక్తి, తన గురువు, తన పై ఆఫీసర్ కల్నల్ వచ్చి, ఒకసారి నువ్వు వీళ్ళందరినీ చంపేసావు కదా, నువ్వు మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపో, పోలీస్ ఆఫీసర్గా ఉందంటే, లేదు సార్, నేను పోలీస్ ఆఫీసర్గా ఉంటే ఇలా ఉన్న దేశద్రోహులు ఎవరెవరో తెలీదు, వీళ్ళందరినీ బయట పెట్టాలంటే, వీళ్ళందరినీ పట్టుకోవాలంటే నేను ఇలాగే ఒక దేశద్రోహిలాగే ఉండాలి, ఇంకా వైలెంట్గా ఉండాలి, ఇల్లు అన్నీ వదిలేసి వీళ్ళ కోసమే ఉండాలి, నా ఇండియాని కాపాడుకోవాలి, నేను ఇలాగే ఉంటాను అని చెప్తాడు. ఇది నెంబర్ 2. నెంబర్ 3 వచ్చి, సినిమా ఎండింగ్లో మస్కట్లో ఒక ఇండియాకి సంబంధించి ద్రోహం జరిగేట్లాగా ఒక క్రిమినల్స్ యాక్టివిటీ చేస్తున్నారు, వాళ్ళు నువ్వే పట్టుకోవాలి, అక్కడ విధ్వంసం చేయాలి అని చెప్తే తను మస్కట్కి బయలుదేరుతాడు. దాంతో పార్ట్ 1 ఎండ్ అవుతుంది అనమాట. ఇలా ఈ 3 పాయింట్ల వల్ల తను ఇప్పుడు మస్కట్లో ఆపరేషన్లో ఉంటాడు. ఆపరేషన్లో తను ఒక క్రిమినల్ లాగా ఉన్నాడు. రహస్యాలన్నీ చేజిక్కించుకొని కరెక్ట్గా ఇండియాకి తిరిగి వచ్చే టైంలో వాళ్ళకి దొరికిపోతాడు. ఇతను
మన మస్కట్టోడు కాదు, ఇండియా స్పై ఆఫీసర్, ఈయన పట్టుకొని చంపాలనుకుంటారు. అక్కడ పెద్ద యాక్షన్ సీక్వెన్స్, వాళ్ళందరితో ఫైట్, అక్కడ ఒక విధ్వంసమే జరుగుతుంది. అందరినీ ఫైట్ చేసి ఫైనల్గా ఆ మొత్తం అక్కడ ఉన్న క్రిమినల్ యొక్క మొత్తం స్థావరాల్ని బాంబు పెట్టి లేపేస్తాడు. అలా ఆపరేషన్ కంప్లీట్ చేసుకొని తిరిగి కల్నల్కి చెప్పి ఆస్ట్రేలియాకి వెళ్తాడు. ఆస్ట్రేలియాలో తన కూతురు, అదే తను పెంచుకున్న కూతురు రూహి ఉంటుంది. రూహితో హాలిడే గడపడానికి వస్తాడనమాట. అలా హాలిడే గడిపి సరదాగా ఎంజాయ్ చేస్తున్న టైంలో ఒక్కసారిగా అక్కడ కొంతమంది విలన్స్ అటాక్ చేస్తారు. అలా వాళ్ళు అటాక్ చేసి చంపడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఒక ఫైట్ సీన్ జరుగుతుంది. మ్యాక్సిమం తప్పించుకోవడానికి ట్రై చేస్తారు, కానీ రూహిని అయితే కిడ్నాప్ చేసుకొని తీసుకెళ్ళిపోతారు. ఎందుకు కిడ్నాప్ చేశారు, ఏం జరిగింది అని టెన్షన్లో హృతిక్ రోషన్ ఉన్నప్పుడు ఒక ఫోన్ వస్తుంది. అది విలన్ ఎవరో మనకు తెలియదు, ఓన్లీ వాయిస్ మాత్రమే వస్తుంది. నువ్వు నీ కూతురు, నీకు రూహి కావాలనుకుంటే కొన్ని రోజుల్లో మన ఇండియా నుంచి ఒక ఫ్లైట్ బయలుదేరిపోతుంది. దాంట్లో సిన్సియర్ ఇండియన్ హై అఫీషియల్ ఆఫీసర్స్ ఉంటారు. వీళ్ళు ఒక సీక్రెట్ కోడ్స్ కనిపెట్టారు, సైంటిస్టులు. ఆ కోడ్స్, ఆ పర్సన్స్ అందరూ ఆ విమానంలో రాబోతున్నారు. నువ్వు ఆ విమానాన్ని హైజాక్ చేసి నా దగ్గరికి తీసుకురావాలి, ఇదే నీకు డీల్, లేదంటే నీ కూతుర్ని చంపేస్తామని చెప్తారు. హృతిక్ రోషన్కి ఏం చేయాలో తెలియదు. ఖచ్చితంగా ఇంకా తన కూతురు కోసం ఆ ఫ్లైట్ని హైజాక్ చేయాలని డిసైడ్ అయిపోతాడు. అయితే ఆ ఫ్లైట్ నడిపేది ఎవరు అని చూస్తే కైరా అద్వానీ. తను ఎవరో కాదు, తను గురువైన కల్నల్ కూతురే. కానీ హృతిక్ రోషన్కి వేరే ఛాన్స్ లేదు. ఎట్లయినా నా కూతుర్ని కాపాడాలనుకుంటే కైరా అద్వానీని ట్రాప్ చేయాలని చెప్పి తన్ని ఒక లవ్ చేసినట్టు ట్రాప్ చేస్తాడు. అలా ప్రేమించినట్టు యాక్ట్ చేసి ప్రేమలోకి దింపి, తను ఇట్లా పలానా టైంకి నేను ఫ్లైట్లో దుబాయ్ వెళ్తున్నాను, ఇట్లా ఇండియన్ సీక్రెట్ పర్సన్స్ని, సీక్రెట్ కోడ్స్ని అన్నిటిని ట్రావెల్ చేస్తున్నాను, ఇండియా ఇది కానీ కరెక్ట్గా దుబాయ్లో మీటింగ్ జరిగితే ఇండియా నెంబర్ 1 ప్లేస్లో ఉంటుందని చెప్తుంది. ఓహో, నేను కూడా అక్కడికి రావచ్చా, నాకు కూడా చూడాలని ఉంది అన్నట్టుగా తన్ని డైవర్ట్ చేస్తాడు. తను ప్రేమించడం వల్ల తనను నమ్మి అలాగే అని చెప్పి తనకి పర్మిషన్ వస్తుంది ఆ ఫ్లైట్లో రావడానికి. అలా ఫ్లైట్ బయలుదేరుతుంది. అలా ఫ్లైట్ వెళ్తున్నప్పుడు హృతిక్ రోషన్ తను ప్రేమించినట్టు ఒక తట్టు నటిస్తూ, ఒక తట్టు విలన్స్కి ఇన్ఫర్మేషన్స్, ఫ్లైట్ గాల్లో ఎగిరింది, మన వాళ్ళు రండి హైజాక్ చేద్దాం అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలా వాళ్ళు వచ్చే టైంకి తను తట్టుకోలేక హృతిక్ రోషన్ కైరా అద్వానీ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు, నేను నిన్ను మోసం చేశాను అని చెప్పంగానే కైరా అద్వానీ రివర్స్లో చెప్తుంది, నువ్వే నన్ను క్షమించాలి, నేనే నిన్ను మోసం చేశాను అంటుంది. ఏంటి నువ్వు చెప్పేది అనగానే వెనక్కి చూపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే అదే ఫ్లైట్లో ఎన్టీఆర్ ఉంటాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఒకరినొకరు చూసుకుంటారు. ఒకరొకరిలో బాధ, కోపం రెండు ఉంటుంది. చేసేది లేక హృతిక్ రోషన్ ఏం చేస్తాడంటే ఆ ఫ్లైట్ మీదకి ఎక్కి హైజాక్ చేయడానికి ఇంకో ఫ్లైట్ నుంచి కనెక్షన్ చేస్తుంటాడు. ఎన్టీఆర్ గుమ్ముంటాడా, నేరుగా దూసుకెళ్ళి హృతిక్ రోషన్కి ఎన్టీఆర్కి మధ్య ఫైట్, అక్కడ ఉన్న వాళ్ళతో అంతా ఫైట్ చేస్తాడు. అలా ఎయిర్ప్లేన్ మీద గాల్లో ఫైట్ జరుగుతుంది. అలా ఫైట్ చాలాసేపు ఫైట్ జరిగిన తర్వాత హృతిక్ రోషన్ ఎన్టీఆర్ దెబ్బలు కొట్టుకుని మళ్ళీ ఫ్లైట్ లోపలికి వచ్చి అక్కడి నుంచి ఎన్టీఆర్ ఒక్క దెబ్బ హృతిక్ రోషన్ కొట్టంగానే ఫ్లైట్లో నుంచి కింద పడిపోతాడు. అలా కింద పడిపోతూ హృతిక్ రోషన్ అంటే ఎన్టీఆర్ అలా ఫ్లైట్లో నుంచి బాధతో చూస్తూ ఉండగా ఇంటర్వల్ పడుతుంది. కట్ చేస్తే ఇంటర్వల్ తర్వాత హృతిక్ రోషన్ అక్కడ నుంచి ఒక పారాచూట్ కింద పడిపోయినాడు. ఒక పారాచూట్ వేసుకొని అడవిలో అయితే పడిపోతాడు. అడవిలో నుంచి ఒక్కసారిగా ఎన్టీఆర్ని తలుచుకుంటాడు. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరు రా ఆఫీసర్స్. వీళ్ళు ఒకే టీమ్గా పనిచేసేవాళ్ళు. ఇద్దరు ఒకేసారి గ్రోత్, వాళ్ళు ఎదిగే టైం అది. ఎదిగే టైంలో ఆ గ్రోత్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ప్రతి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసేవాళ్ళు. ఎంత పెద్ద ఆపరేషన్ సరే వాళ్ళు ఇద్దరు చేస్తే ఖచ్చితంగా గెలిచేవాళ్ళు. అలా ఒక ఆపరేషన్లో హృతిక్ రోషన్కి ప్రాబ్లం వస్తే ఎన్టీఆర్ పోయి కాపాడుతాడు, ఎన్టీఆర్కి ప్రాబ్లం వస్తే హృతిక్ రోషన్ కాపాడుతాడు. అలా ఇద్దరు ఒకరినొకరిని కాపాడుకొని ప్రాణ స్నేహితుల్లాగా మారిపోతారు. అలా ఒక గ్రేట్ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మంచి దీపావళి వస్తుంది. ఇద్దరు కలిసి హ్యాపీగా దీపావళి పండుగ చేసుకుంటారు. అప్పుడే పాట వస్తుంది, దునియానే గెలవాలి అనేసి. ఆ పాట అంతా అయిపోతుంది. ఆ పాట అయిపోయిన తర్వాత వీళ్ళకి వేరే వేరే ఆపరేషన్స్ వేరే వేరే ప్లేస్లో పడిపోయిన తర్వాత ఇద్దరు హ్యాపీగా సెండ్ ఆఫ్ చెప్పుకొని ఇలా వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత హృతిక్ రోషన్ అంటే దేశద్రోహిగా మారాడని చెప్పి ఎన్టీఆర్కి తెలిసి చాలా బాధపడతాడు అనమాట. ఇది ఫ్లాష్ కట్ అయిపోయిన తర్వాత హృతిక్ రోషన్కి ఫోన్ వస్తుంది విలన్ దగ్గర నుంచి. నువ్వు ఆ ఆఫీసర్స్ అంతా కిడ్నాప్ చేయమంటే చేయలేకపోయినావు, హైజాక్ చేయమంటే చేయలేకపోయినావు. ఇప్పుడు అది దుబాయ్లో మీటింగ్ జరగబోతుంది, అది నువ్వే ఆపాలి, అక్కడ విధ్వంసం సృష్టించాలి. నువ్వు అది ఆపలేదంటే రూబీ చనిపోతుంది, దుబాయ్కి బయలుదేరు అంటారు.
చేసేది లేక హృతిక్ రోషన్ దుబాయ్కి బయలుదేరుతాడు. దుబాయ్కి బయలుదేరి ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఒకనొక ప్లేస్లో కైరా అద్వానీ కనిపిస్తుంది. చూడంగానే కైరా అద్వానీని పిలవగానే టక్కన రిటర్న్ తిరిగి తనకి గన్ను పెడుతుంది. నువ్వు ఒక దేశద్రోహి అయిపోయినావు, మా నాన్న దగ్గర ఎంత సిన్సియర్గా ఉన్నావు, నువ్వు ఇలా అయిపోయావు, అందుకోసమే నేను చంపడానికి వచ్చాను, నువ్వు మర్యాదగా లొంగిపో అంటే హృతిక్ రోషన్ లొంగడు. ఇద్దరికి మధ్య విపరీతంగా ఫైట్ జరుగుతుంది. ఫైట్ అంతా జరిగిన తర్వాత కైరా అద్వానీ కొట్టేసి వెళ్ళిపోతా ఉంటే మళ్ళా మన ఎన్టీఆర్ మన హృతిక్ రోషన్ దగ్గరికి వచ్చి ఒక్కసారిగా పట్టుకొని దుబాయ్కి వచ్చేసి ఉంటాడు. ఒక బోట్లో బంధించేస్తాడు. బోట్లో బంధించేసి సముద్రంలో వెళ్తూ ఎన్టీఆర్ కూడా మాట్లాడతాడు, నీకు అవసరమా ఇదంతా, ఎలా ఉన్నాడు, ఎలా మారిపోయావు, సిన్సియర్గా మారు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి క్లాస్ పెడతాడు. అయినా సరే హృతిక్ రోషన్ వినకుండా తన ఎమోషనల్గా ఎన్టీఆర్ ఎమోషనల్గా ఫీల్ అవుతున్నప్పుడు సడన్గా కట్లు ఇప్పించుకునేసి తప్పించుకునేసి ఎన్టీఆర్తో ఫైట్ చేస్తాడు. అలా ఫైట్ సీన్స్ చాలా పెద్ద ఫైట్ సీన్స్ అది. ఆ నుంచి ఇంకో బోట్లోకి దూకుతారు. ఆ బోట్లో నుంచి ఎన్టీఆర్ ఇంకో బోట్లో తరుముకుంటూ వెళ్తాడు. ఆ బోట్ రోడ్లోకి వెళ్తుంది, రైల్ ట్రాక్ దగ్గరికి వెళ్తుంది. ఇలా రకరకాల ప్లేస్లోకి వెళ్ళి హృతిక్ రోషన్ తప్పించుకుంటుంటే ఎన్టీఆర్ ఫాలో చేస్తాడు. అలా ఫైనల్గా యాక్షన్ పార్ట్ ఎండింగ్కి వచ్చేసరికి హృతిక్ రోషన్ తప్పించుకొని ఎన్టీఆర్ పట్టుకోలేకపోయినని చెప్పి గట్టిగా అరుస్తాడు, కబీర్ అని గట్టిగా అరుస్తాడు అనమాట. ఇదంతా అయిపోయిన తర్వాత హృతిక్ రోషన్కి ఫైనల్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది, నువ్వు అక్కడ దుబాయ్లో ఆపాలంటే నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళి దీన్ని చేయలేవు, అక్కడ విక్రమ్ ఉంటాడు, ఇది చేయాలంటే విక్రమ్ వల్లే అవుతుంది, కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ గురువైన కళ్ళన్నే కిడ్నాప్ చేయి, తన కోసమైనా, తన వెరీ వెరీ ఇంపార్టెంట్ గవర్నమెంట్కి, తన కోసమైనా విక్రమ్ దాన్ని ఆపుతాడు అని చెప్పగానే ఇంకా హృతిక్ రోషన్ చేసేది లేక తన గురువైన కల్నల్ని కిడ్నాప్ చేసి ఒక చోట బంధిస్తాడు, ఒక ఐస్ కొండల్లో తీసుకెళ్లి బంధిస్తాడు. ఈ ఇన్ఫర్మేషన్ ఎన్టీఆర్కి తెలుస్తుంది. ఎన్టీఆర్ వచ్చే లోపల కల్నల్ హృతిక్ రోషన్ని బాగా తిడతాడు, అసలు నువ్వు ఎలా ఉన్నావు, ఎలా అయిపోయావు, నువ్వు అయినా సరే నువ్వు ఒక సైనికుడివి, తను ఒక సైనికుడివి, ఇది యుద్ధంలో న్యాయమే గెలుస్తుంది అని చెప్పి మాట్లాడతాడు. అదే టయానికి ఎన్టీఆర్ వస్తాడు. అక్కడ ఎన్టీఆర్కి హృతిక్ రోషన్కి మధ్య ఘోరమైన ఫైట్ ఉంటుంది. ఐస్ కొండల్లో బీభత్సమైన ఫైట్ ఉంటుంది. అలా ఒకరినొకరు కొట్టుకొని చనిపోయేంత వరకు వచ్చేస్తారు. అలా కొట్టుకునే టైంలో తను వస్తుంది, కైరా అద్వానీ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని ఆపుతుంది. మీరిద్దరూ కొట్టుకోవడం ఏంటి, అసలు దీనికి అంతా కారణం ఎవరంటే ఎవరో కాదు, జాన్ అబ్రహం అని చెప్తుంది. జాన్ అబ్రహం పఠాన్ సినిమాలో ఉంటాడు. యాక్చువల్గా పఠాన్ సినిమాలో ఏమవుతాడంటే తను ఒక దేశద్రోహి, లాస్ట్లో ఒక రెక్కల విమానం లాగా ఉంటుంది. హృతిక్ రోషన్ దాంతో జాన్ అబ్రహం తోసేస్తాడు, ఒక లోయలో పడిపోతాడు, దాంతో చచ్చిపోతాడని సినిమా ఎండ్ అయిపోతుంది. కానీ తను అక్కడ చనిపోయి ఉన్నాడు. చాలా దెబ్బలతో మళ్ళా కోలుకొని పైకి వస్తాడు. పైకి వచ్చి ఇంకా పెద్ద దేశద్రోహిగా మరి ఎట్లయినా ఆ దుబాయ్లో జరిగే మీటింగ్ ఆపాలి, ఆఫీసర్స్ని, ఆ సీక్రెట్ కోర్ట్స్ని అన్నిటినీ తీసుకోవాలన్న దీంతో అతను సిద్ధంగా ఉంటాడు. దానికోసం హృతిక్ రోషన్ని ఒక ప్రయోగంగా ప్రయోగించాడు. తను ఇది జరిగింది, తను చేసిన తప్పుకు మీరెందుకు బలవుతారు, ఎట్లయినా తన్ని ఓడించాలి అంటారు. అప్పుడు ఒక్కసారిగా జాన్ అబ్రహం వాళ్ళ దగ్గరకు వచ్చి దిగుతాడు, హెలికాప్టర్లో వచ్చి దిగి రూబీని కూడా దించి, మీరు చాలా గ్రేట్ రా, నా గురించి మొత్తం తెలుసుకున్నారు, అయినా సరే మీరిద్దరూ కలిసి ఆ మీటింగ్ని, దుబాయ్లో జరుగుతున్న ఆ మీటింగ్ని ఆపి ఆ కోర్ట్స్ నాకు తెచ్చియండి, లేకపోతే ఈ కళ్ళల్ని ఆ రూబీని ఇద్దరిని చంపేస్తాం అంటాడు. అయితే వాళ్ళిద్దరూ హృతిక్ రోషన్ ఎన్టీఆర్ విడివిడిగా ఉన్నప్పుడే బీభత్సమైన యుద్ధాలు చేశారు, ఎన్నెన్నో ఆపరేషన్ సక్సెస్ చేశారు. మరి ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఊరుకుంటారా? ఇద్దరు కలిసి జాన్ అబ్రహం టీంని దుమ్ముగా లేపేసి పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరిగి అందరినీ తుక్కుగా కొట్టి ఓడించేస్తారు. జాన్ అబ్రహంని ఇద్దరు కలిసి చంపేస్తారు. ఆ తర్వాత దుబాయ్లో మీటింగ్ చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సీక్రెట్ కోర్ట్స్ అన్ని కరెక్ట్గా గవర్నమెంట్కే చేరుతుంది. ఆ హృతిక్ రోషన్ గురించి నిజం తెలుసుకున్న గవర్నమెంట్, ఇతను ఇంత సిన్సియర్ ఆఫీసర్ అనుకొని మళ్ళా తిరిగి రా ఆఫీసర్గా తనకి పోస్టింగ్ ఇప్పిస్తారు. అలా ఎన్టీఆర్ హృతిక్ రోషన్ ఇద్దరు మళ్ళీ ఒకరినొకరు కలుసుకోవడంతో సినిమా ముగుస్తుంది. అండ్ ఫైనల్గా ఫస్ట్ పార్ట్లో ఇలియాసి అని ఒక అతను ఉంటాడు. ఇలియాసి అప్పుడు చనిపోయినారని వీళ్ళు అనుకుంటారు, కానీ తను చనిపోయి ఉన్నాడు. తను ఫేస్ మార్చుకొని వేరే రూపంలో ఇంకో ప్లేస్లో ఉన్నాడు, తనని పట్టుకోవాలి, దానికి మీరిద్దరునే వెళ్ళాలి అనగానే హృతిక్ రోషన్ ఎన్టీఆర్ ఇద్దరు ఇలియాసిని పట్టుకోవడం కోసం బయలుదేరడంతో సినిమా క్లోజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ మొత్తం స్టోరీ. ఇది ఈ ట్రైలర్ చూసి, ట్రీజర్ చూసి నేను ఊహించి చెప్పిన కదా, మరి ఇది ఎంత మాత్రం మ్యాచ్ అవుతుందో మీరు కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.